Yes, Nana. హలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక పెద్ద హాయ్ అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో నేను మ్యాక్నాక్ ఐలాండ్ గురించి చూపించాను కదా, చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఆ వీడియో కనుక మీరు మిస్ అయితే ఖచ్చితంగా చెక్ చేయండి. ఈ వీడియోలో మ్యాక్నాక్ ఐలాండ్ దగ్గరలోనే స్కై బ్రిడ్జ్ అని ఒక ప్లేస్ ఉంటుంది. అది కూడా చాలా చాలా బాగుంటుంది. నాతో పాటు మీరు కూడా అది ఎక్స్పీరియన్స్ చేయండి. సో ఎండింగ్ వరకు వీడియో ఖచ్చితంగా చూడండి. దానికంటే ముందు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ ట్రై టు సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 100K రీచ్ అవ్వాలని చెప్పి గోల్ పెట్టుకున్నాను. దానికి మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. తెలిసిన వాళ్ళకి కూడా మన ఛానల్ గురించి చెప్పండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. మ్యాక్నాక్ ఐలాండ్కి 1 hour దూరంలో మేము కాటేజ్ తీసుకున్నామని చెప్పాం కదా. సో కాటేజ్ వెకేట్ చేసేసి డైరెక్ట్గా బాయిన్ మౌంటైన్ దగ్గరకు వచ్చేసాము. ఈ ప్లేస్ చాలా 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 పాపులర్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ బాయిన్ మౌంటైన్ రిసార్ట్స్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీకు కావాలనుకుంటే ఈ రిసార్ట్స్లో కూడా రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. బట్ చాలా అడ్వాన్స్డ్గా మనం బుకింగ్ చేసుకోవాలి, అంత కాంపిటీషన్ ఉంటుంది ఇక్కడ. బాయిన్ మౌంటైన్ మీద ఆ స్కై బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడానికి మనం చైర్ లిఫ్ట్ మించి వెళ్ళాలి. ఆ చైర్ లిఫ్ట్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంటుంది. పిల్లలకి చాలా చాలా నచ్చింది. అండ్ అసలు ఆ రిసార్ట్స్ కానీ ఆ బ్యూటిఫుల్ సీనరీ అంతా ఎంత బాగుందో చూసారు కదా. మీరు చక్కగా రిలాక్స్ అవ్వడానికి ప్లేస్కి రావచ్చు. చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉంది. వింటర్ టైంలో ఇది ఒక స్కీయింగ్ రిసార్ట్ అనమాట. చాలామంది ఇక్కడికి వచ్చి స్కీయింగ్ చేస్తారు. బాయిన్ మౌంటైన్ అని చెప్పాను కదా, ఆ మౌంటైన్ ఏరియా అంతా కూడా ఇప్పుడు మేము చైర్ లిఫ్ట్ ఎక్కే ఏరియా అంతా కూడా స్కీయింగ్ ఏరియా కింద కన్వర్ట్ చేసి స్కీయింగ్ కాంపిటీషన్స్ కూడా జరుగుతాయట ఇక్కడ. హాయ్ హాయ్. రైట్ సైడ్లో మనకి సివిక్ సెంటర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి చైర్ లిఫ్ట్ మీద వెళ్ళడానికి. Yes, Nana. Why do you think we came here? Yeah. Hello. Hi, Nana. Ready? Are we ready? Yep. Come on in. Just follow the chair right up the yellow line. Go like reverse, sir. I'll have you right on this end. Perfect. వస్తున్నా. అది వచ్చి నేను వెనకాల ఇచ్చామంటే కూర్చోవాలి మనం. మేక్ షూర్ యూర్ సిట్టింగ్ దేర్ ప్రాపర్లీ అని అండ్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం చైర్ లిఫ్ట్ ఎక్కుతున్నాము. సో మనం గ్రూప్స్ కింద వచ్చాము కాబట్టి మనం డివైడ్ అయ్యి ఎక్కొచ్చు అనమాట. అండ్ పిల్లలైతే ఎంత ఎంజాయ్ చేశారో, పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. ఖచ్చితంగా ఈ చైర్ లిఫ్ట్ అయితే ట్రై చేయండి. Hi Daddy, don't be afraid of heights, Daddy. I love heights. It's Okay. Daddy, it's kind of scary. Can I see backwards? I can. Heights are like మేమంతా ఒక దాంట్లో పింకీ అండ్ చరణ్ ఒక దాంట్లో కూర్చున్నాం అనమాట. అండ్ ఆ గాలికి భలే అనిపించింది. అండ్ పిల్లలు చూసారు కదా, వాళ్ళ ఎగ్జైట్మెంట్ వాళ్ళ కళ్ళలో కనిపిస్తుంది. అండ్ అక్కడ ఎక్కడానికి ముందే అది చూసి అంటున్నారు, మమ్మీ మనం అది రైడ్ చేస్తున్నామా ఇప్పుడు అని చెప్పి. Bridge. That's the bridge. Rope bridge. That's the bridge. Oh wow, we are going to the bridge now? That's why we came here, Mama. Gondola. We took the gondola for the break. No noise pollution. Okay, read that.
It says raise Raise bar bar here. here. So this is where you have to raise the bar when you are here. Okay, 1, 2, 3. Achi mama. Okay, no, don't. పడిపోదు కదా అది. థ్యాంక్ యూ. Wait till the yellow. ఇలా దిగాలని తెలియక నువ్వు అలా దిగి. వచ్చేసాం స్కై బ్రిడ్జ్ దగ్గరికి. చూసారు కదా అసలు చాలా చాలా బాగుంది. అండ్ ఫాల్ సీజన్లో ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. ఈ చెట్లన్నీ కూడా మంచిగా ఫాల్ కలర్స్ వచ్చి బాగా కనిపిస్తుంది అంటున్నారు. సో ఈసారి కుదిరితే ఫాల్ సీజన్లో ట్రై చేస్తాము. మీరు కూడా ఫాల్ సీజన్లో ట్రై చేయండి. సమ్మర్ వింటర్ ఏ టైంలో అయినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒరే ఇక్కడే చాలా తెలుగు పాటలు తీసారా. బ్రిడ్జ్ మధ్యలోకి వెళ్ళా కాకండి. ఓకే, అక్కడ ఇట్లా హ్యాట్ లో దులుపుతా మీరు బ్రిడ్జ్ మీద పడతారనమాట. ఏ అన్నోకైనా వాయిస్ ఇట్రా అంటే వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నా. మధ్యలో మనకి గ్లాస్ ఏరియా ఉంటుందన్నమాట. కింద అంతా కనిపిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి కొంచెం స్కేరీగా అనిపిస్తుంది హైట్స్ అంటే ఫీర్ ఉన్న వాళ్ళకి. ఏ నాను వాట్ నాను ఎలా క్రాస్ చేశాడు ఇక్కడ చూస్తున్నాను. సురేష్ కి హైట్స్ అంటే కొంచెం ఫియర్ ఉంది. మొత్తానికి ఎలాగోలా ఆ గ్లాస్ ఏరియాని క్రాస్ చేస్తారు. అప్పుడు మేము ఇలాగే ఒక వాటర్ ఫాల్స్ కి వెళ్ళాం. క్రాస్ చేసిన తర్వాత మనకు అక్కడ సీటింగ్ ఏరియా ఉంది, కొన్ని రిఫ్రెష్మెంట్స్ ఉన్నాయి, మనకి ఇక్కడ ఫుడ్ ట్రక్ ఉంది. మీకు కావాలనుకుంటే అక్కడ కూల్ డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్స్ అండ్ కొన్ని స్నాక్స్ కూడా ఉన్నాయి. అండ్ పిల్లల కోసం పెద్దవాళ్ళ కోసం కొన్ని గేమ్స్ పెట్టారు. లైక్ ఇక్కడ మనకి శాండ్ బ్యాగ్ మనం త్రో చేస్తాం కదా, మనకి ఆ హోల్లో ఎగ్జాక్ట్గా పడాలి, ఆ గేమ్ ఉంది. అండ్ చెస్ కూడా ఉందన్నమాట. చెస్ దగ్గర అయితే మా పిల్లలు సురేష్ అండ్ చరణ్ వీళ్ళంతా ఆగిపోయారు. చాలాసేపు ఆడారు చెస్ అయితే. వీళ్ళు ఇక్కడ పిల్లలతో ఆడుతుంటే మిగతా విజిటర్స్ కూడా జాయిన్ అయ్యారు వీళ్ళని. సో అందరూ కలిసి సీరియస్గా ఆడేశారనమాట. సో ఈ మూవ్ చేద్దాం ఆ మూవ్ చేద్దాం అని చెప్పి ఆడుతూ ఉన్నారు. ఈ బ్రిడ్జ్ మీద ఫొటోస్ అండ్ క్యూట్ వీడియోస్ అన్నీ కూడా దిగాము. అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాను. ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ చాలా సన్నీగా ఉందండి. సో మేము తెచ్చుకున్న వాటర్ బాటిల్స్ అన్నీ అయిపోయాయి. అండ్ అక్కడ ఒక ఫుడ్ ట్రక్లో కొన్ని బాటిల్స్ తీసుకున్నాము, అవి కూడా సరిపోలేదు. సో ఇలాంటప్పుడు సమ్మర్స్లో వెకేషన్స్కి మధ్యాహ్నం టైం ఇలా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా లెమనేడ్ అయితే తీసుకోవాలి. సో మేము లెమనేడ్ కూడా తీసుకున్నాము. సో బ్రిడ్జ్ క్రాస్ చేసేసి మళ్ళీ మేము చైర్ లిఫ్ట్ దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడు మౌంటైన్ దిగుతాం అనమాట దాని మీదే. నేను చెప్పాను కదా వింటర్ సీజన్లో ఈ ప్లేస్ అంతా కూడా స్నోతో కవర్ అయిపోయి ఉంటుంది. సో స్లాంటింగ్గా ఉంది కాబట్టి ఇక్కడ స్కీయింగ్ చేస్తారట. సో చాలా బాగుంటుంది అంటున్నారు. సో కుదిరితే ఫాల్లో వింటర్లో కూడా ఇక్కడికి రావచ్చు. సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఒక్కో సీజన్లో ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. సో అప్పటి వరకు ఎండగా అనిపించింది. చైర్ లిఫ్ట్లో కిందకి వెళ్తుంటే ఆ గాలికి భలే హాయిగా అనిపించింది అనమాట. ప్లేస్ చూస్తే మాకు గ్యాట్లిన్బర్గ్ గుర్తొచ్చింది. స్మోకీ మౌంటైన్స్ అవన్నీ కూడా సిమిలర్గానే ఉంటుంది. అండ్ స్కై లిఫ్ట్ కూడా ఉంటుంది అక్కడ సేమ్ ఇలాగే. అండ్ మీరు కనుక గ్యాట్లిన్బర్గ్ విజిట్ చేయకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి. స్మోకీ మౌంటైన్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి.
రైడ్ కంప్లీట్ చేసేసుకుని కిందకు వచ్చేసామన్నమాట. మా పిల్లలు మళ్ళీ వెళ్దామన్నారు, బట్ ఈసారి ఎప్పుడైనా మళ్ళీ వద్దామని చెప్పామన్నమాట. అంతా నచ్చింది పిల్లలకి. సో బాగా ఎంజాయ్ చేస్తారు. చక్కగా మీరు కూడా ఇలాంటి ట్రిప్స్ ప్లాన్ చేసుకోండి. మిషిగన్లో స్కై బ్రిడ్జ్కి ఖచ్చితంగా రండి. సో అదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించింది? బ్యూటిఫుల్ ప్లేస్ కదా. బాయిన్ మౌంటైన్ అండ్ స్కై బ్రిడ్జ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. పిల్లలు మేము చాలా ఎంజాయ్ చేశాము. మాతో పాటు ఈ ప్లేసెస్ అన్నీ చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. హైప్ బటన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. ఇంకా ఎక్కువ మందికి మన ఛానల్ రీచ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఫాలో అయిపోండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.